హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిబిఎస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో 2019 నుంచి మొదలు పెడితే 2022 వరకు వచ్చినటువంటి అన్ని డేటా ఇంటర్ప్రిటేషన్, టేబుల్, బార్ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కంప్లీట్గా ఒక కేస్ స్టడీస్ గురించి చూద్దాం. అండ్ తర్వాత నంబర్ సిరీస్, తర్వాత సింగిల్ ఐటమ్స్, ఇలా మనం ఎస్బీఐ ప్రిలిమ్స్ పేపర్ సిరీస్ అన్ని కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, అదేవిధంగా మ్యాథ్స్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ రీజనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా 1 by 1 ఫ్రీక్వెంట్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని చేయాల్సిన వెంటనే, వీడియో చూసిన వెంటనే మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేయండి. దట్స్ ఆల్ అండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. లుక్ ఎట్ దిస్ వన్. దిస్ టేబుల్ is completely given in SBI Clerk Prelims in 2022. So let's look at the data. The table given below shows the total number of patients admitted in 3 hospitals, namely A, B and C. So 3 different months, and read the data carefully and answer the question. So first we have to analyze the table. So we have the 4 columns of table and 3 rows are there. The first column is called hospital's name, second column is March month number of patients, and third column is April month number of patients, and May month number of patients. And we have the 3 hospitals A, B. సో ఇది మనకి ఇచ్చిన టేబుల్. సో వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో చాలా వరకు అయితే ఇది మోడరేట్ డిఫికల్ట్ అయితే ఉండదు, జస్ట్ మోడరేట్. క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ మీరు క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ జాబ్స్ క్రాక్ చేయాలనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ జాబ్స్ క్రాక్ చేయాలంటే మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా మీరు డిఏని, నెంబర్ సిరీస్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, సింప్లిఫికేషన్ ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సింప్లిఫికేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సింగిల్ ఐటమ్స్ కూడా మీరు చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ 3 అంటే డిఐ, నంబర్ సిరీస్ అండ్ సింప్లిఫికేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్లో అయితే కంపల్సరీ పెట్టాలి. అరౌండ్ ఒక డేలో మినిమం హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అన్న వీటి మీద అయితే మీరు ప్రాక్టీస్ కంపల్సరీ పెట్టాలి. బిగినింగ్ స్టార్ట్ అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డిఐ స్టార్ట్ చేసినా పర్లేదు. సో అక్కడి నుంచి అయినా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో కాబట్టి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రిపరేషన్లో భాగంగా టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ ఇన్ మార్చ్ ఈస్ వాట్ పర్సన్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ 3 hospitals in May. So March of A hospitals is given on May from all hospitals A, B, C. Percentage means into 100. Now March A లో వచ్చేసి మనకు 1505 ఉందండి. దర్ ఇట్ ఇస్ 1505. అవునా, 1505 ఉంది. 1505 ఉంది మనకు. ఇది టోటల్ ఫైండ్ అవుట్ చేయాలండి. టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే 2000 plus 2000 plus 2000. 2000 how many times అండి? 3 times ఉంది కాబట్టి ఇట్ వుడ్ బి 6000 అండి. అండ్ 8 plus 2000, 1000 plus 400, 1400 అవుతుంది. 1400. అండ్ 28 plus 8 వచ్చేసి 36 plus 64 is 100. సో 100 అవుతుంది. అంటే టోటల్ మేలో మనకు 7500 ఉంది. ఎందుకండి 7500 ఉంది. సో దేర్ ఫోర్ ఇట్ వుడ్ బి 7500. పర్సన్ అంటే 100. చూడండి, ఇక్కడ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ మనకు వెరీ క్లియర్ చూద్దాం. ఇది సో 2 zeros ఇక్కడ తీసేయండి. 15 how many times అంటే 5 times. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 20% అయితే మనకు అవుతుందండి. అవుతుంది, 20% అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. అవునా, ఇక్కడ 2 decimals ఇక్కడ 2 decimal తీసేయండి. 15 నుంచి 75 రావాలంటే ఎంత అండి? 1/5. అంటే 15 అనేది 75లో 5th part కాబట్టి 5th part of 100 అంటే ఎంత అవుతుంది మనకు? 20% అవడం జరుగుతుంది. సో మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు లేదు సార్ నేను 5తో కొట్టేస్తా, 3తో కొట్టేస్తా, 2తో కొట్టేస్తా అని మీరు అనుకున్నట్లయితే మీకు చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మీరు సింప్లిఫై నేచర్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ జాబ్ కొట్టాలన్నా, ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టాలన్నా కూడా ద ఫస్ట్ కీ ఫ్యాక్టర్ కాన్సెప్ట్స్ బాగా పర్ఫెక్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ సింప్లిఫికేషన్స్ని రెగ్యులర్స్లీ బాగా ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్తో సంబంధం లేకుండా మాన్యువల్గా కొన్ని సింప్లిఫికేషన్ రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు ఇలా ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అవునా, మరి సో లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. If 1/4 of total patients admitted in B in March are female and 60% of total patients admitted in A in April are female, then find the difference between the total male patients admitted in A in April and B in March together and total patients admitted in C in May. సో మరి డేటా అయితే చాలా ఎక్సెసివ్గా ఇచ్చాడు. ఈ ప్రాసెస్లో మనం చాలా క్లియర్గా చేద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా ఎవరు తెలుసు? సి మే తెలుసు. ఇక్కడ సి మే ఎంత వచ్చింది? 2408 ఉంది. ఇది డైరెక్ట్ వాల్యూని ఫస్ట్ తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. 2408 ఉంది. నెక్స్ట్ మనకు కంపారిజన్ ఫిగర్ని ఇక్కడ తీసుకుందాం. డిఫరెన్స్ కాబట్టి మైనస్ పెడుతున్నాను. ఇక్కడ 1/4 ఫీమేల్ అన్నాడు. మేల్ గురించి మాట్లాడాలి కాబట్టి 3/4 అవుతుంది. ఎక్కడట? బి ఇన్ మార్చ్. అవునా, బి ఇన్ మార్చ్.
అంటే అందులో 3676లో 3/4 ఏమవుతారు మనకు మేల్ అవుతారు. ఇదంతా కూడా మేల్ పోర్షన్ అనమాట, మేల్ పోర్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటి, 60% వచ్చేసి మనకు ఏమన్నాడు, ఫీమేల్ అన్నాడు. అవునా, ఏ హాస్పిటల్లో ఏప్రిల్లో అన్నాడు. 60% ఫీమేల్ అయితే 40% మేల్ అవుతారు. అంటే 40% అంటే 2/5, 2/5 ఆఫ్ 2800 అవుతుంది. అవునా, 2800 అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ పోర్షన్ కూడా మనకు మెయిల్ పోర్షన్ అవుతున్నారు. అవునా, ప్రాసెస్ చేసే సింప్లిఫికేషన్ చేసే ప్రాసెస్లో ఇక్కడ 5ని డబుల్ అనుకోండి 10, అండ్ 2ని డబుల్ అనుకోండి 4, అండ్ 0 zeros గెట్ క్యాన్సల్. 4 into 280 చేయాలంటే 280ని మనం 300 అనుకుందాం. 20 ఎక్సెస్ చేశాను. 300 into 4 1200 అవుతుంది. 20 పార్ట్స్ ఎక్కువ చేసాం. 20 into 4 అంటే 80. 200లో 80 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 80 తీసేస్తే ఆ వాల్యూ 1120 అవుతుంది. ఆ వాల్యూ 1120. సింప్లిఫై చేసే ప్రాసెస్లో 4 9s అండ్ 4 19s. 900 into 3 2700 అండి, 2700. 19 3s 57. అవునా, ఇక్కడ మైనస్ అన్నాడు 2408, ఏదైతే వాల్యూ ఇచ్చాడో 2408. సో -2000 + 2000 క్యాన్సల్, 700. డిఫరెన్స్ అంటే ఎప్పుడు ఎలా చేయాలి, బిగ్గర్ నెంబర్ నుంచి సాల్వ్ చేయాలి కాబట్టి, సో బిగ్గర్ నెంబర్ నుంచి సాల్వ్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఎప్పుడు ఆల్వేస్ బిగ్గర్ నెంబర్ చేయాలి కాబట్టి -700కి వెళ్ళి 400 పోతే 300. ఇక్కడ 1120 అలానే మిగిలిపోతుంది మనకు, నో ప్రాబ్లం. ఇక్కడ 700కి వెళ్ళి 400 పోతే 300 అలానే మిగిలిపోతుంది. 57కి వెళ్ళి 8 పోతే మనకు 49 వస్తుంది. వి గెట్ 49. therefore 9 6 and 4 and 1 1469 అవుతుంది. సో 1469 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కాబట్టి కొంచెం మీరు ఇలా తొందరగా సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. అవుట్ ఆఫ్ టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ సి ఇన్ మార్చ్, అవునా, సి ఇన్ మార్చ్, 956 are female. If total male patients admitted in C in June are 20% more than total male patients admitted in March, and total patients admitted in June C are 872 more than total patients admitted in B in May, then find the total female patients admitted in C June. అంటే జూన్ మంత్ మనకి ఇక్కడ లేదు, మరి డేట్ అయితే చాలా ఎక్సెసివ్గా ఇచ్చాడు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడంటే ఫస్ట్ ఫీమేల్ పేషెంట్స్ ఇన్ జూన్ సి అన్నాడు. అంటే అన్ని క్వశ్చన్స్ కూడా జూన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. జూన్ నెలలో సి హాస్పిటల్లో ఫీమేల్ కావాలి అంటే అదే జూన్ నెలలో సి హాస్పిటల్లో టోటల్ పేషెంట్స్లకి వెళ్ళి అదే జూన్ నెలలో అంటే సి హాస్పిటల్కి వెళ్ళి మెయిల్ పేషెంట్స్ని తీసేయాలి. అంటే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ కావాలి. మరి మెయిల్ పేషెంట్స్ గురించి కంపారిజన్ ఇచ్చాడా, 20% మోర్ అన్నాడు. 20% మోర్ అంటే 6/5, అవునా, 6/5. మరి ఇక్కడ చూద్దాం, అవుట్ ఆఫ్ టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ సి మార్చ్, అవునా, సి మార్చ్లో ఫీమేల్ వచ్చేసి 956 అన్నారు. ఫీమేల్ వచ్చేసి 956 అయితే నా మెయిల్ వచ్చేసి 1500 అవుతారు. ఎంత అవుతారండి, 1500 అవుతారు. ఇఫ్ టోటల్ మెయిల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ సి జూన్ ఆర్ 20% మోర్ దాన్ మెయిల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ సి మార్చ్ అన్నాడు. అంటే 1500లో 20% మోర్ అన్నాడు. 20% మోర్ అంటే 6/5. 5 how many times అండి, 300 times. 300 into 6 అంటే ఎంత అవుతుంది మనకు, 1800 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం టోటల్ పేషెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ జూన్ సి ఆర్ 872 మోర్, అవునా, 872 మోర్ అట. 872 మోర్ అడ్మిటెడ్ ఇన్ బి మే అన్నాడు. మేలో కన్నా 872 మోర్, అవునా. సో 322 కన్నా ఇది మోర్ అన్నాడు. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి +2000 చూడండి, ఇక్కడ 872 అలానే ఉంటుంది మనకు. 2000కి వెళ్ళి 1000 పోతే 1000 అలానే ఉంటుంది, మిగులుతుంది కాబట్టి ప్లస్, ఇది కూడా మిగిలింది కాబట్టి ప్లస్. ఇప్పుడు 800కి వెళ్ళి 200 పోతే -600. 600కి వెళ్ళి 28 పోతే మైనస్ ఎంత అవుతుందండి, సో -572 అవుతుంది. -572 అవుతుంది. చూడండి ఇక్కడ +800కి వెళ్ళి 500 పోతే +300 +1000 ఎంత అవుతుందండి, 1300 అవుతుంది. సో బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఇలా చేసి ఆన్సర్ ఆప్షన్ సిగా మీరు చూస్ చేసుకోవాలి. సో ఇది చేసే ప్రాసెస్ క్యాలిక్యులేషన్. సో కొంచెం డేటాని మనం చదివేటప్పుడే, ఇట్లాంటి క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం పేషెన్స్గా చదవాలి. అంటే చాలా మంది ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు చాలా వరకు యాంగ్జైటీ పనిచేస్తుంది, ఫాస్ట్గా చదువుతారు, అప్పుడు అర్థం కాదు, మళ్ళీసారి చదువుతారు. అలా 2-3 టైమ్స్ చదవడం వల్ల వాళ్ళకు డేటా టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డిఐ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కీన్ అబ్జర్వేషన్ అండ్ పేషెన్స్. ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఉంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చదివి తొందరగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం క్లియర్గా ఉంటుంది. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏప్రిల్. టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఆల్ 3 హాస్పిటల్స్ ఇన్ మే, ఏప్రిల్.
ఏ ఏప్రిల్ అన్నాడండి 2800 అంటే 2800 28 మల్టిపుల్ ఉండాలి లేదా 28 ఫ్యాక్టర్స్ ఉండాలి అవునా 2800 ఏమన్నాడు నెక్స్ట్ టోటల్ మేల్ పేషెంట్స్ ఆఫ్ మే అన్నాడు ఇందాక మే ఆల్రెడీ కనుక్కున్నాం టోటల్ 7500 ఫస్ట్ క్వశ్చన్లోనే కనుక్కున్నాం ఇంకా 2 zeros పోతాయి ఇంకా దీన్ని మినిమైజ్ చేయలేము మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 28 అవునా 28:75 సో మీరు చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్ సో క్లియర్ చూడండి ఇందాక మనం మెయిల్ సంబంధించినటువంటి డేటాని ఫస్ట్ క్వశ్చన్లో క్లియర్గా మనం సాల్వ్ చేసాం అక్కడే మీకు హెల్ప్ అవుతుంది అక్కడ నుంచి క్లియర్గా మీరు సాల్వ్ చేయొచ్చు అవునా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి టోటల్ పేషెంట్స్ అడ్మిట్ ఇన్ ఏ మే ఈస్ అవునా ఏ మే ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పేషెంట్స్ అడ్మిట్ ఇన్ బిఎన్సి ఏప్రిల్ అన్నాడు చూడండి ఇక్కడ నేను డేటా రాస్తున్నాను మే ఏ హాస్పిటల్లో వచ్చేసి ఏప్రిల్లో బి అండ్ సి అని క్లియర్గా అయితే క్వశ్చన్లు ఇచ్చాడు వాట్ పర్సెంట్ అంటే ఇంటూ 100 మే ఏలో వచ్చేసి ఎంత ఉన్నారండి 2864 ఉన్నారు సో ఇట్ వుడ్ బి 2864 అపాన్ ఏప్రిల్ బి అండ్ సి సో ఇప్పుడు మనం యాడ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ 28+19 వచ్చేసి మనకు ఎంత అవుతుందండి 47 అవుతుంది 47 అంటే ఇది ఎంత అవుతుందండి 80 అవుతుందండి బట్ ఇస్ 80 28+19 ఎంత అవుతుందండి మనకు 47 అవుతుంది అంటే 4780 బట్ ఇస్ 4780 పర్సెంటేజ్ ఎంతండి 100 అవుతుంది అలా 100 చూడండి ఇక్కడ కొటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలా కష్టం సార్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే సింపుల్ లాజిక్ అండి ఇక్కడ మనకు తెలుసు అన్ని ఆప్షన్స్ అన్ని ఎబో 50 పైన ఉన్నాయి కాబట్టి ఇది 100%కి ఈక్వల్ అంటే దీనిలో 50% అనుకోండి అంటే 50% అంటే దీనిలో ఆఫ్ 4000 ఆఫ్ 2000 780 ఆఫ్ 390 అన్న 380 సో ఇక్కడ మనకు అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 10% ఫైండ్ అవుట్ చేస్తున్నాను 10% వచ్చేసి ఎంత అండి 478 ఉంది ఇప్పుడు ఇక్కడికి ఫైండ్ అవుట్ చేస్తున్నాను 60% ఇస్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 8 అండ్ 16 అండ్ 8 అండ్ 2 2868 చాలా నియర్గా ఉంది అంటే మన ఆన్సర్ వచ్చేసి 60% సో ఆప్షన్ ఈ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసే టైంలో ఆన్సర్ ఇలా తొందరగా సాల్వ్ చేయొచ్చు కొట్టేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం మీ పని అవుట్ ఎగ్జామినేషన్లో సో డిఐలో సింప్లిఫికేషన్ ఎప్పుడు కూడా ఇలా అప్రోచ్ మెథడ్లో వెళ్ళాలి అజ్యూమ్ అప్రోచ్ మెథడ్లో వెళ్తే మీరు తొందరగా అయితే ఆన్సర్ చేయడానికి టైం దొరుకుతుంది మీకు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా మనకు ఎస్బీఐ క్లర్క్ 2021 ప్రిలిమ్స్లో వచ్చింది సార్ మరి 2022లో ఒకటే డిఏ వచ్చిందంటే లేదండి ఇంకోటి కేసెట్ వచ్చింది మరి కేసెట్ గురించి సపరేట్ వీడియో చేద్దాం ఇక 21 కూడా ఇంకో కేసెట్ వచ్చింది డిఏ ఒక టేబుల్ కానీ ఒక లైన్ డయాగ్రామ్ కానీ ఒక బార్ డయాగ్రామ్ కానీ వస్తూ లేదా ఒక పై చార్ట్ కానీ వస్తూ ఒక కేసెట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది ఆ కేసెట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ పాయింట్ చూసినట్లయితే మనకు రీడ్ ద డేటా గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ The bar graph given below shows the total number of flats and number of vacant flats in 5 buildings. So namely A, B, C, D. Now note the total flats is equal to vacant flats plus occupied. So everyone, so focus on the bar diagram. In x-axis is called building names. There are namely 5 buildings, A, B, 5 buildings online. And the y-axis is called the values is given which are in 100. They're in 100. So therefore there are each block there are 5 gaps. Block there are 5 gaps. 5 gaps is equal 100. Now therefore 1 gap is equal to 20. Now 1 gap is equal to how much only 20. 1 gap is equal to 20. So first we have to analyze the data completely. So therefore it is so చూడండి ఇక్కడ మనం చేసేటప్పుడు 1 2 3 4 చూడండి 1 2 3 4 and 5. So this is 100 పైన కౌంట్ చేయండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి 1 2 3 so therefore 160 and 160 ఉన్నాయి ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 2 3 4 5 this is called 200 and this is 300 and this is 1 2 3 4 5 this is called 400 అవునా this is called 400 అవునా 400 రైట్ 400 వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా 100 పైన 1 బ్లాక్ ఉంది కాల్డ్ 120 అండ్ 1 2 3 అవునా ఇక్కడ చూడండి 1 2 3 it would be 460 సో నెక్స్ట్ ఇది 100 కాబట్టి 100 1 2 3 4 అండ్ దేర్ 4 బ్లాక్స్ కాబట్టి ఈ 4 బ్లాక్ 80 ప్లస్ 100 180 అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి 460 కదా 48 ఇక్కడ 1 2 3 4 సో చూస్తే ఇక్కడ మనకి ఎంత అవుతుంది దేర్ ఫోర్ ఇట్ ఇస్ సో 4 అంటే 80 అంటే ఇట్ వుడ్ బి 540 సో ఇట్ వుడ్ బి 540 ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 60 అంటే ఇట్ వుడ్ బి 600 ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకి ఇది 180 కదండి 180 పైన 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ వుడ్ బి 220
బి 220. నెక్స్ట్ ఇక్కడికి ఆల్రెడీ మనకు ఎంత 180 కదండి, 180 అంటే ఇది 200. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ చూద్దామంటే ఇది చూడండి ఎవ్రీ వన్, దిస్ ఇస్ కాల్డ్ 400. సో 400 అంటే 1 బ్లాక్ ఉంది కాబట్టి ఇట్ వుడ్ బి 420. సో ఇప్పుడైతే నాకు ఇది వచ్చింది. నౌ ఐ కెన్ ప్రిపేర్ ఎ టేబుల్. ప్రతిసారి బార్ డయాగ్రామ్ చూస్ చేస్తే మీకు చాలా టైం పడుతుంది. ఒక్కసారి టేబుల్ క్రియేట్ చేసినంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఐమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ టేబుల్. సో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, నాకు 5 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐ టేక్ ఎవ్రీ వన్ 1 building and 2 building, second building and third building and fourth building and fifth building, and finally we have the cardinal total. So this is called building name, and this is a total flats, and this is a vacant flats, and that is occupied. So I'm going to answer the question for my convenience. So this is called a building names. What are the buildings? You have 5 buildings. So this is called buildings, and this is called total flats. This is called total, and this is called vacant, and therefore this is called occupied. Oh no, what is this? Occupied. Okay na? So building names vachesi, I'm going to take the building names. So A, B, C and D and E. We can find total. So ikkada values ni find out chestunnanu everyone, 100 and 400. Vacant vachesi manaku 160 unnai. Similarly here it is 460, there are 460, and how many vacant? 120 are vacant. And the next vachesi 540, there are 540, and how many vacant? 180 are vacant. Next vachesi manaku 600, and 600, how many are vacant? 220 are vacant. And the last building vachesi 420, and how many are vacant? 200 are vacant. So I'm going to find out occupied. So 400 kelli 160 pote 240 is occupied. And 460 kelli 120 pote 340 is occupied. And 540 kelli 180 pote 360 is occupied. And 600 kelli 220 pote 380 is occupied. And 420 kelli 200 pote 220 is occupied. Right. This is a table I prepared. Now I can answer the question for my convenience. So let's look at the first question. Right. Number of vacant flats in building C and D together are approximate. What percent of number of occupied flats building D and E? So ikkada manaku vacant flats of C and D. What percent of occupied flat of D and E annadu. Percentage means there are 200. Vacant flat of C and D. ఇక్కడ చూడండి, vacant flat of C and D వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 400 అవుతుంది. There it is called 400. Now vacant flat is 400. Occupied of D and E. So occupied of D and E వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 600 అవుతుంది. Therefore it is 600. అవునా? Percentage how much? 100. So 200 2 times and 3 times. 2 by 3 అంటే nothing but what? 66.66% అవుతుంది, which is approximately 67%. So which option is right answer? Option C is your right answer. And option C is your right answer. Logic అర్థమైందండి? ఇది చేసే ప్రాసెస్ అన్నమాట. Let's go for the next question అండి. ఏమన్నాడు? What is the respect to ratio of occupied flats in building A and E together to the vacant flats of C and D together అన్నాడండి. Occupied flats of A and E together అన్నాడండి. A and E together. So that vacant flats of C and D అన్నాడు. Vacant flats of C and D. Vacant flats of C and D we already find, it is called 400. So for the previous question I used already, it is there 400 vacant flats ఇందాకనే మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ అండ్ ఈలో చూద్దాం. ఏ అండ్ ఈలో మనకు వచ్చేసి ఏమన్నాడు? ఆక్యుపైడ్ ఫ్లాట్స్ అన్నాడు. 240 + 220 ఇట్ వుడ్ బి 460 అవుతుందండి. 460. సో ఇక్కడ 0 0s క్యాన్సిల్ అవుతుంది. 223s అండ్ 220s అవుతుంది. సో కళ్ళు మూసుకున్న ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయితే మనం పెట్టేయచ్చు. వన్స్ యూ ప్రిపేర్ ద టేబుల్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్. Got my point? Let's move on the next question. Average number of vacant flats building A and E is what percent of occupied flats in building C? Average number of vacant flats of A and E. Average means by 2. So we have to do by 2 upon occupied flats of C is percentage asking. Asking. Vacant flat of A and E. Vacant flat of A and E చూసినట్లయితే A and E 160 and 200 360. So 160 and 200 360 by 2 it would be 180. Average కనుక్కోవాలి. 160 + 200 is 360. 360లో యావరేజ్ 180 అవుతుంది. నౌ ఆక్యుపైడ్ ఆఫ్ సి అన్నాడండి. ఆక్యుపైడ్ ఆఫ్ సి వచ్చేసి మనకు 360 ఉంది. నౌ ఇట్ వుడ్ బి 360. సో 180 అనేది 360లో ఆఫ్ కాబట్టి 180 అనేది 360లో ఆఫ్ కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 50% అవుతుందండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? మనకు వీకెండ్ ఆఫ్ యావరేజ్ కనుక్కోమన్నాడు ఏ అండ్ ఈ.
సో ఏ వచ్చేసి 160 ఉందని 200 ఉందండి, 360లో యావరేజ్ 180 అవుతుంది. అండ్ సిలో ఆక్యుపైడ్ 360 ఉంది, 180 అండ్ 360లో ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఉంటుంది. సో ఆఫ్ 100 ఇస్ నథింగ్ బట్ 50%. సో ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. టోటల్ ఫ్లాట్స్ ఇన్ బిల్డింగ్ బి అండ్ డి టుగెదర్ ఆర్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ టోటల్ బిల్డింగ్స్ ఆఫ్ ఏ అండ్ సి అన్నాడు. టోటల్ బిల్డింగ్స్ ఆఫ్ ఏమన్నాడండి, బి అండ్ డి. టోటల్ బిల్డింగ్స్ అన్నాడు. సో టోటల్ బిల్డింగ్స్, అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ ఏమన్నాడు, టోటల్ బిల్డింగ్స్ ఆఫ్ ఏ అండ్ సి అన్నాడు. ఏ అండ్ సి. సో చూసినట్లయితే బి అండ్ డి, టోటల్ బిల్డింగ్స్ ఆఫ్ బి ఏమన్నాడండి, బి అండ్ డి. సో 460 అండ్ 600 వచ్చేసి 1060. సో ఇది వచ్చేసి 1060 అయితే ఉంది మనకు. అండ్ ఏ అండ్ సి చూద్దాం. సో ఏ అండ్ సి వచ్చేసి మనకి ఎంతండి, 940 అవుతుందండి. వాట్ ఇస్ దిస్, 940. అవునా, 940. మరి 940 నుంచి 1000 రావాలంటే 60 కావాలి. అవునా, 1000 పైన ఎక్స్ట్రా 60 ఉంది కాబట్టి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి, 120. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు 940 నుంచి 1000 రావాలంటే 60 కావాలి, 1000 పైన 60 ఉంది. సో 60 + 60 ఇస్ హౌ మచ్ అండి, 120. ఆప్షన్, సో సి ఇస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If 3 people live in each occupied flat of building A and 2 people living in each occupied flat of building B, then the total number of people living building A and B. So A building లో ఆక్యుపైడ్, అవునా, ఆక్యుపైడ్ A లో ఈచ్ ఫ్లాట్ లో 3 మెంబర్స్ ఉంటారట. అదేగా ఆక్యుపైడ్ ఆఫ్ ఏ బిల్డింగ్ అండి, బి బిల్డింగ్ లో ఈచ్ ఫ్లాట్ లో 2 మెంబర్స్ ఉంటారట. సో మరి ఆక్యుపైడ్ ఆఫ్ ఏ ఈస్ 240 అండ్ 240 ఇస్ గివెన్. 240లో ఈచ్ ఫ్లాట్ లో 3 మెంబర్స్ ఉంటారు. మరి బిలో వచ్చేసి మనకు 340 ఉన్నారు, ఇందులో 2 ఉంటారట. నౌ 240 into 3 అంటే నథింగ్ బట్ వాట్, 720. దర్ ఆర్ 720 ఆర్ దేర్ అండ్ ఇట్ వుడ్ బి 680. దేర్ ఫర్ ఓవరాల్ టోటల్ వచ్చేసి 1400 పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ బోత్ ఆక్యుపైడ్ ఫ్లాట్స్ ఆఫ్ ఏ అండ్ బి, విచ్ ఇస్ ఆప్షన్ సి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఇది మనం చేసే ప్రాసెస్ అండి. ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ డిఏ చూద్దామండి. నెక్స్ట్ డిఏ చూసినట్లయితే మనకు ఎస్బీఐ క్లర్క్ 2020 ప్రిలో వచ్చింది మనకు ప్రిలిమ్స్ లో. సో లెట్స్ లుక్ ఎట్ ద హెడింగ్ ఆఫ్ ద టేబుల్. The table given below shows the number of male and female participated in on event from 5 different schools A, B, C, D, and E. Study the table carefully and answer the following questions. So there are 3 columns are mentioned in the table. The first column is called school name, and the second column is called male, and third column is called female. So therefore, the total candidates of A school is nothing but what, 1100 people. So A school లో 1100 people అన్నమాట. మరి A school లో 1100 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ బి స్కూల్లో 960 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి 1220 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎంత అంటే 1010 ఉన్నారు మనకు. ఇక్కడ వచ్చేసి మనకు 1200 అయితే స్టూడెంట్స్ ఉన్నారు. ఇది టోటల్ స్టూడెంట్స్ కూడా మనకు సమ్ కేసెస్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ని 1 by 1 అయితే సాల్వ్ చేద్దాం. డేటా అంత అవసరం లేదు మనకు. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ పార్టిసిపేటర్ స్కూల్ ఫ్రమ్ ఏబిటి. అవునా, ఏమన్నాడు, ఫీమేల్ అని చెప్పాడు. అవునా, ఫీమేల్ అన్నాడు. సో 450, 420 అండ్ 450. అండ్ అబ్జర్వ్ ద ఆప్షన్స్. ఎవ్రీ ఆప్షన్ ఈజ్ నియర్ టు 400. సో దేర్ ఫోర్ మై యావరేజ్ ఈజ్ 400. నేను యావరేజ్ని 400 అనుకున్నాను. దెర్ ఆర్ త్రీ ఆర్ దేర్. అవునా, నేను యావరేజ్ ఏమనుకున్నాను, 400 అనుకున్నాను. దెర్ ఆర్ 3 దేర్. అండ్ హౌ మచ్ అబోవ్ 400 ఈజ్ 50. అబోవ్ 400 కాబట్టి ప్లస్, అవునా, ప్లస్. నెక్స్ట్ అబోవ్ 400 కాబట్టి +20 అండ్ +20, అవునా, +20. అబోవ్ 400 కాబట్టి +50, రైట్, +50. 50 + 50 100, 100 + 20 120. 120 by 3 is extra 40. So what is the average of all this 440? So 440, option D is your right answer. Option D is your right answer. Average అంటే జస్ట్ ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోండి. ఆ వాల్యూ ఎప్పుడు కూడా ఆప్షన్లో అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ యొక్క రేంజ్ను మనం తీసుకోండి. అన్ని ఆప్షన్ చూసినట్లయితే 400, 380, 3 అండ్ 440, 450. మోస్ట్ ఆఫ్ ద నెంబర్ హిట్ అయింది 400 పైన. అక్కడ 400 అనుకోండి, మీకు ఆన్సర్స్ ఈజీగా వస్తూ ఉంటాయి అనమాట. అవునా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ మేల్ పార్టిసిపేటర్ ఫ్రమ్ స్కూల్ బి అండ్ డి టుగెదర్ ఆర్ హౌ మచ్ మోర్ లెస్ దాన్ టోటల్ ఫీమేల్ పార్టిసిపేటర్ ఫ్రమ్ స్కూల్ ఏ అండ్ సి. ఇక్కడ మన క్వశ్చన్ మేల్ ఆఫ్ అండ్ డి. అవునా, మేల్ ఆఫ్ బి అండ్ డి డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్, అవునా, ఏమన్నాడు, ఏ అండ్ సి ఫీమేల్ అన్నాడు. ఫీమేల్ ఆఫ్ ఏ అండ్ సి. Male from B and D. 540 plus 560. It would be 1100 and D. 1100 and D. Next to female from A and C. 450 and 500. It would be 950. Or 950. Very 950 నుంచి 1000 కావాలంటే 50 కావాలి. అవునా, 50 కావాలి.
పైన 1000 నుంచి 1100 కావాలంటే 100 కావాలి. అంటే డిఫరెన్స్ వచ్చేసి ఎంత అవుతుందంటే మనకు 150 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 950 నుంచి 1000 కావాలంటే 50 కావాలి. 1000 నుంచి 1100 కావాలంటే 100 కావాలి. సో 50 ప్లస్ 100 150. ఇప్పుడు డిఫరెన్స్ 150 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. విధంగా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. Total male participated from school B and C together are what person more or less than total female participated school A and D. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మేల్ ఆఫ్ బి అండ్ సి అవునా, మోర్ దాన్ వచ్చింది. మోర్ దాన్ ఆఫ్ ఏంటండి ఫీమేల్ ఆఫ్ ఏ అండ్ డి వచ్చింది. అవునా, ఏ అండ్ డి వచ్చింది. రిమెంబర్ ఇఫ్ యూ డీలింగ్ టాపిక్ ఆఫ్ పర్సంటేజ్ మీన్స్ వాట్, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. సో డినామినేటర్ ఆల్వేస్ కీపింగ్ వాల్యూ ఆఫ్ టోటల్. సో ఇన్ కేస్ ఆఫ్ total is miss, so take an initial value. So how you identified initial? We have the than symbol. And if not total is given, not given and initial is given, therefore take the noun value or not take the noun value. So which comparison? But numerator always keeping result. Questioning చేసే వాల్యూని రిజల్ట్ అంటాం. మరి ఇప్పుడు చూద్దాం, ఇక్కడ దాన్ వచ్చింది కాబట్టి దానికి ఎవరైతే రైట్ సైడ్ ఉంటారో వాళ్ళని ఇనిషియల్ గా తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు మోర్ ఆర్ లెస్ దాన్ వచ్చింది. ఇక్కడ దాన్ వచ్చిందా లేదా? దానికి రైట్ సైడ్ ఎవరున్నారు? ఏ అండ్ డి ఉంది కాబట్టి ఇది ఇనిషియల్ అవుతుంది. మరి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఫైనల్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? దానికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళని ఇనిషియల్ గా ట్రీట్ చేస్తాం అనమాట. అవునా? సో చూసినట్లయితే ఇక్కడ మనకు ఫీమేల్ ఆఫ్ ఏ అండ్ డి, ఫీమేల్ ఆఫ్ ఏ అండ్ డి 450 ఇట్ వుడ్ బి 900 అండి. ఇట్ వుడ్ బి 900. నెక్స్ట్ మేల్ ఆఫ్ బి అండ్ సి, సో దేర్ ఫోర్ ఇట్ వుడ్ బి 1260. So now 0 zeros cancel, 18 5s and 18 7s. 5 నుంచి 7 అంటే 2 more, పర్సంటేజ్ వచ్చేసి 100 అవుతుంది. నా యువర్ ఆన్సర్ ఇస్ 40% మోర్ అండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. లాజిక్ అర్థమైందా? సో ఈ విధంగా కంపారిజన్ సాల్వ్ చేయాలి. దాన్ వచ్చిందంటే కంపారిజన్. సో దానికి ఎవరైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారో, రైట్ హ్యాప్ హ్యాండ్ ఉంటారో, ఆ రైట్ హ్యాప్ హ్యాండ్ వాల్యూని మీరు ఇనిషియల్ గా ట్రేడ్ చేయాలి. సో అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరైతే ఉంటారో లెఫ్ట్ హ్యాప్ హ్యాండ్లో వాళ్ళని మీరు ఫైనల్గా ట్రీట్ చేయాలి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ని టోటల్గా డీల్ చేయాల్సి వస్తుంది. లేదా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ని రిజల్ట్గా మీరు డీల్ చేయాల్సి వస్తుంది. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ టోటల్ మేల్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ స్కూల్ ఎఫ్ ఆర్ 40% more than that of from school A, and ratio of female participant from school B to that of school F is 21:32. Then find the total students participate from school F. సో స్కూల్ ఎఫ్లో మనకు ఏం కావాలి? మేల్ కావాలి అండ్ ఫీమేల్ కావాలి. మరి మేల్ గురించి ఇచ్చాడు, ఏమన్నాడు? ఇఫ్ టోటల్ మేల్ పార్టిసిపేట్ స్కూల్ ఎఫ్ 40% మోర్ అట. 40% మోర్ అన్నాడు. ఏంటిది? స్కూల్ ఏ అంటే స్కూల్ ఏలో మేల్ చూద్దాం. స్కూల్ ఏలో మేల్ ఎంత ఉన్నారు? 650. అవునా? 650. ఈ 650లో మనకు 40% మోర్ అన్నాడు. 40% మోర్ అన్నాడు అండి. 10% 65, 40% వచ్చేసి మనకు 260 అవుతారండి. ఎంత అవుతారు? 260 అవుతారు. ఎందుకంటే చూడండి 10% 65, 20% 130, అప్పుడు 130 డబుల్ 260 అవుతుంది. అవునా? అదేవిధంగా ఫీమేల్ చూద్దాం. ఫీమేల్ ఏమన్నాడు? సో ద రేషియో ఆఫ్ ఫీమేల్ ఫ్రమ్ బి టు ఎఫ్ అన్నాడు. సో బి వచ్చేసి 21 parts, ఎఫ్ వచ్చేసి 32 parts. మరి బి వచ్చేసి ఎఫ్లో చూద్దాం. బి ఫీమేల్ ఎంత ఉన్నారండి? 420 ఉన్నారు యాజ్ పర్ ద టేబుల్. చూడండి ఇక్కడ బి ఫీమేల్ ఎంత ఉన్నారండి? 420 ఉన్నాడు. వాట్ ఇస్ ద హౌ మెనీ పార్ట్స్? 21 parts. 21 హౌ మెనీ టైమ్స్ అండి? 20 times. సో 30 to 20s are how much అండి? సో 30 to 20s are how much అంటే 640 అవుతుంది. అవుతుంది 640 అవుతుంది. నా 640 ప్లస్ 260 వచ్చేసి మనకు 900 అవుతుంది. 900 ప్లస్ 650 వచ్చేసి 1550 అవుతుందండి. టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ స్కూల్ ఎఫ్ వచ్చేసి 1550 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. కంపారిజన్ ఇచ్చాడు. కంపారిజన్ చేసినప్పుడు కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే కంపారిజన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ మీకు ఎగ్జామినేషన్లో చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా భయం కూడా ఉంటుంది. మీరు అనలైజ్ చేయాలంటే ఈ ఇయర్ నుంచి మీరు బయటికి పోవాలంటే ఎగ్జామ్ జరిగే ముందు మీరు ఈ నెంబర్ ఆఫ్ డిఏ క్వశ్చన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఫజిల్స్ కానీ, నెంబర్ ఆఫ్ సెట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, నెంబర్ ఆఫ్ సిలాజిజం కానీ, నెంబర్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ర్యాంకింగ్ అండ్ డైరెక్షన్స్ కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. చేస్తుందంటే మీకు ఎగ్జామ్ హాల్లో ఉన్న ఫీలింగ్ మీకు ఎగ్జామ్లో ఉండదు. అంటే ఫ్రీడమ్గా, ఫ్రీ ఆఫ్ మైండ్గా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. అప్పుడు మీకు ఎట్లాంటి ప్రెషర్ అయితే పడదు. మీకు డైలీ మీరు ఇంటినే ఎగ్జామ్ హాల్ అనుకున్నారు అనుకోండి, ఎగ్జామ్ హాల్ కూడా మీకు ఇల్లులా అనిపిస్తుంది. అప్పుడు ఎట్లాంటి ప్రెషర్ మీ మీద పడదు. ఈజీగా ఆన్సర్ అయితే మీరు చేయగలరు.
నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఫ్రమ్ ఆల్ ద స్కూల్స్ టుగెదర్ అన్నాడండి. ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ స్కూల్స్ ఈ ఆన్సర్ సాల్వ్ చేయాలంటే అందరూ మ్యాండేటరీ ఇలా రాస్తారు 50, 540 బ్లా బ్లా బ్లా. సో టైం ఎంత పడుతుంది మీకు రాస్తారు కదా, ఇంకా ఆన్సర్ రాదు. సో ఇట్లా రాయకండి. సో ఇది రాంగ్ మెథడ్. ఏం చేయండి అంటే వీడి యొక్క పర్ఫెక్ట్ హిట్టింగ్ ఫిగర్ అంటాం లేదా బ్రిడ్జ్ అంటాం, అన్ని కూడా 600 అనుకుంటున్నాను. అన్ని కూడా ఏమనుకుంటున్నాను 600 అనుకుంటున్నాను. అంటే 600 అంటే 5 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి 600 into 5 3000. 600 into 5 3000 అవునా, 600 into 5 3000 అంటే అన్ని 600 అనుకున్నా కాబట్టి మరి 600 కన్నా ఎంత ఎక్కువ ఉంది 50, 600 కన్నా ఎంత తక్కువ ఉంది -60, 600 కన్నా ఎంత ఎక్కువ ఉంది +120, 600 కన్నా ఎంత తక్కువ ఉంది -40, 600 కన్నా ఎంత ఎక్కువ ఉంది 80 ఉంది. చూడండి ఇక్కడ 600 కన్నా +50, 600 కన్నా -60, 600 కన్నా 120 అండ్ 600 కన్నా 40 అండ్ ఇది 80. చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే మనకు వెరీ సింపుల్. 120 + 80 200, 200 100 పోతే 100, 100 + 50 150 అంటే ఎక్స్ట్రా 150 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే దేర్ ఫోర్ యువర్ టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ మెయిల్ వచ్చేసి అవునా, మెయిల్ వచ్చేసి మనకు సో 3150. వాట్స్ యువర్ ఆన్సర్ 3150. 3150 అంటే ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. అంటే టోటల్ సాల్వ్ చేయకండి, ఇలా రాయడం రాంగ్ మెథడ్. సో ఇలా మీరు ఒక ఫిగర్ అనుకోండి, ఏదో ఒక హిట్టింగ్ ఫిగర్ అనుకోండి, ఓ బ్రిడ్జ్ వాల్ అనుకొని ఆన్సర్స్ అయితే చేయండి. మీకు ఆన్సర్ చాలా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. లాజిక్ అర్థమైందండి. చలో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ నెక్స్ట్ చూసినట్లయితే మనకు బార్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఎస్బీఐ క్లర్క్ 2019 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి బార్ డయాగ్రామ్. సార్ 2020లో అంతే వచ్చిందంటే, లేదంటే కేస్ స్టడీస్ వచ్చాయి. కేస్ స్టడీస్ చాలా చెప్పాను, సపరేట్ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ మనకు స్టడీ ద బార్ చార్ట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. బార్ చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ read by 4 different persons, namely A, B, C in 2005 and 2006. So therefore it is the block rectangle is represented 2005 readers and familiar of multiple cumulative box or rectangle is mentioned 2006. There are 5 persons, there are 4 persons are given and we have to find the total value. చూడండి ఇక్కడ మనకు ఈచ్ బాక్స్ వచ్చేసి 20 ఉంది. అంటే 20 అంటే ఒక బాక్స్ ఒక గ్యాప్ 2కి సమానం అవుతుంది మనకు. అంటే ఇక్కడ వీళ్ళు 72 అవుతారండి. ఇక్కడ 72, ఇక్కడ అయితే 90 ఉంటుందండి 90, ఇక్కడ వచ్చేసి మనకు 60 ఉందండి 60 అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 78 రీడ్ చేస్తాడు, ఇక్కడ వచ్చేసి మనకు 90 రీడ్ చేస్తాడు, ఇక్కడ వచ్చేసి మనకు 72 రీడ్ చేస్తాడు, ఇక్కడ వచ్చేసి మనకు విచ్ ఇస్ హిట్టింగ్ 48 and which is hitting 70. So 70. Right now you can prepare the table. Person and 2 person and 3rd person and a 4th person and total. So this is called person name and 2005 and 2006 and total. 2006 and total. 2006 and a total. Right. So this is person name, person and 2005 and 2006 and 2006 and total books read on the 2 years cumulative years. Person name A and B and C and D and total. A need. We read 72 and 90, 60 and 78, 90 and 72 and 48 and what is this 70. So we can do the total. So it would be 162 read చేసాడు టోటల్ గా, అతను 158 రీడ్ చేశాడు, 138 రీడ్ చేశాడు, సారీ it would be 138 and it would be 162 read out చేశాడు and would be 118. Now let's go into answer the question. I prepared a table. I copy the table for all 5 questions and answer this question. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద యావరేజ్. మరి ఆల్రెడీ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. రైట్ నౌ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఫైండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ రెడ్ బై ACD 2005. AC in 2005. ఇక్కడ చూడండి 72, 90 అండ్ 48 అవునా, 48 ఉంది. ఇక్కడ యావరేజ్ చూసినట్లయితే మనము ఆప్షన్స్ అన్ని కూడా అరౌండ్ 70 ఉన్నాయి. సో ఐ అజ్యూమ్ 70, అన్ని కూడా నేను 70 అనుకుంటున్నాను. ఐ జస్ట్ 70. సో టోటల్ 3. 70 కన్నా ఎంత మోర్ ఉందండి, +2 మోర్ ఉంది అండ్ 70 కన్నా +20 మోర్ ఉంది అండ్ 70 కన్నా -22 ఉంది. సో +22 -22 క్యాన్సల్. సో నా యావరేజ్ వచ్చేసి 70 అవుతుంది.
విచ్ ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. అన్నీ కూడా చూసినట్లయితే నియర్ 70 ఉన్నాయి. సో ఐ జస్ట్ అజ్యూమ్ 70. సో ఈజీగా చేయొచ్చు మనం ఈ విధంగా యావరేజ్ని. సో ఇది చేసే ప్రాసెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ బుక్స్ read by B and C together in 2005 and books read by A and D in together 2006. సో 2005లో ఎవ్రీవన్ 2005లో B and C ఇచ్చాడు అండ్ 2006లో ఏమి ఇచ్చాడండి? A and D ఇచ్చాడు. 2005లో B and C 2005లో B and C వచ్చేసి 2005లో B and C వచ్చేసి ఎంత ఉందండి? మనకు 150 ఉన్నాయి. సో 150 ఫ్యాక్టర్స్. మరి 2006 అని అడగండి. 2006 వచ్చేసి మనకు A90 ఉంది, 670 ఉంది, 90 + 70 160 ఉంది. సో మనకు 0 zeros క్యాన్సిల్ అవుతాయి. మనకి అరౌండ్గా 15:16 వస్తుందండి. మీకు ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 + 70 is 160, 150 is 160 is nothing but what 15:16. నెక్స్ట్ క్వశ్చన్. బుక్స్ read by A and D together in 2005 are what person more than books read by in C in 2006? చూడండి ఇక్కడ మనకు 2005లో A and D ఈజ్ మెన్షన్ చేశాడు. దాన్ వచ్చేసి అవునా, దాన్ వచ్చేసింది ఏమన్నాడు? 2006 ఏమన్నాడు? సి అన్నాడు. దాన్ వచ్చేసింది కాబట్టి ఈ రైట్ సైడ్ వాల్యూని మీరు ఇనిషియల్గా తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ వాల్యూని మీరు ఫైనల్గా తీసుకోవాలి. మరి 2006 సి వచ్చేసి మనకు 72 ఉంది. రైట్ నౌ 72 అయితే మనకు ఉంది వాల్యూ. నెక్స్ట్ 2005 ఏ అండ్ డి 72 and 48 వచ్చేసి మనకు 120 అవుతుందండి. ఇట్ వుడ్ బి 120. సో మనకు ఆబ్వియస్లీ 24తో పోతుంది. 24 5 and 24 మచ్ 3 times. సో మరి 3 నుంచి 5 అంటే 2 more పర్సెంటేజ్ వచ్చేసి మనకు 100 అవుతుంది. నథింగ్ బట్ వాట్ 66 2/3% ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డెసిమల్ లేదు కాబట్టి ఈ విధంగానే రాసేయాలి. మనకు డెసిమల్ ఉంటే డెసిమల్ పర్సెంటేజ్ పెట్టాలి. సో ఆప్షన్ ద రైట్ ఆన్సర్ అండి. సో కంపారిజన్ చేస్తే మనకు దానికి రైట్ సైడ్ ఇనిషియల్, లెఫ్ట్ సైడ్ ఫైనల్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అయితే దీని ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. లాజిక్ అర్థమైందండి. లెట్స్ మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. బుక్స్ read by A and C together in 2005 are how much more or less than books read by B and D together in 2006? A and C 2005. సో మెన్షన్ A and C 2005 అండ్ 2006 వచ్చేసి ఎవరన్నారండి? B and D అన్నాడు. అవునా, 2005లో A and C 2005లో A and C 72 + 90 వచ్చేసి ఎంతండి? మనకు 162. ఇది వచ్చేసి 162 ఉంది. 2006లో B and D is nothing but what 148. సో 148 నుంచి 162 అంటే 50 కావాలంటే 2 కావాలి, 50 కావాలంటే 2 కావాలి. 50 నుంచి ఎక్స్ట్రా 12 ఎక్కువ ఉంది. 12 + 2 వచ్చేసి మనకు డిఫరెన్స్ 140 అంటే 14 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 148 నుంచి 50 కావాలంటే 2 కావాలి, 50 పైన 12 ఎక్కువ ఉంది. సో 2 + 12 ఇస్ హౌ మచ్? 14 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బుక్స్ read by B and C together in 2006 are what % of books read by in 2005 అన్నాడు. చూడండి ఇక్కడ B and C 2006లో ఏమన్నాడంటే B and C what % of in 2005 of B అన్నాడు. అవునా, B books పర్సంటేజ్ మెన్షన్ చేశాడు 100. మరి 2006లో B and C వచ్చేసి మనకు 150 అయితే ఉండడం జరిగింది. ఇట్ వుడ్ బి 150 అండ్ ఇది వచ్చేసి మనకు 60 ఉంది. 60 అంటే పర్సంటేజ్ 100. సో మనం చూసినట్లయితే 32 times అండ్ 35 times అవుతుంది. సో 2 into 100 అంటే ఇట్ వుడ్ బి 50 అవుతుంది. సో 50 అంటే వాట్స్ యువర్ ఆన్సర్? 250 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయొచ్చండి. సో హౌ మచ్ అండి? సో హౌ మెనీ టైమ్స్? 50 times. 50 into 5 ఎంత అవుతుంది? 250 అయితే మనకు క్లియర్ అయితే రావడం జరిగింది. సో ఇవండి మనకు SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2019 నుంచి మొదలు పెడితే 2022 వరకు వచ్చినటువంటి అన్ని ప్రిలిమ్స్లో ఉన్నటువంటి DIలో టేబుల్ అండ్ బార్ డయాగ్రామ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్, సింగులారిటీ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కేసెస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఆ వీడియో కోసం వెంటనే కింద ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కంపల్సరీ ఎనేబుల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.